ఈరోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ షేర్ చేద్దామని మీ ముందుకు వచ్చేసిన. అదేంటంటే ఆన్య కోసం జామ్ చేస్తున్నాను నేను ఇంట్లో. ఈజీగా హెల్తీ వేలో జామ్ చేద్దామని అనుకుని ఈ వీడియో స్టార్ట్ చేసిన. దానికోసం నేను తీసుకున్నవి స్ట్రాబెర్రీస్ అండ్ బ్లూబెర్రీస్. మీకు ఏ ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే అవి ఎక్కువ తీసుకోవచ్చు. క్వాంటిటీస్ నేను స్పెసిఫిక్గా ఏం తీసుకోలేదు. వాటిని మంచిగా ప్యూరీ చేసి డైరెక్ట్గా ప్యాన్లో వేసి లో ఫ్లేమ్లో హీట్ చేయాలి. స్వీట్నెస్ కోసం నేను తీసుకున్నది డేట్స్ పౌడర్ అనమాట. లిటరల్లీ నో రిఫైన్డ్ షుగర్ ఈజ్ యాడెడ్ ఇన్ టు ద మిక్చర్. అసలు కంప్లీట్గా నేను రిఫైన్డ్ షుగర్ యాడ్ చేయలేదు, వైట్ షుగర్. ఆ స్వీట్నెస్ డేట్స్ పౌడర్తో తేవడానికే ట్రై చేసిన. అంటే హెల్తీ వేలో అండ్ బేబీస్కి సేఫ్గా ఉండడానికి నేను ఈ ప్రాసెస్ని అయితే చూస్ చేసుకున్నా. మంచిగా కలుపుతుండాలి అండ్ అవి మనం కూడా తినొచ్చు కదా. ఆబ్వియస్లీ హోమ్ మేడ్ ఈజ్ ఆల్వేస్ హెల్దీ కాబట్టి అది కొంచెం టేస్ట్ అటు ఇటు ఉన్న మేనేజ్ చేసేయచ్చు. నేను కంప్లీట్గా ఇవ్వను అని చెప్పాను, కానీ ఆన్య విషయానికి వస్తే నేను షుగర్స్ అండ్ డీప్ ఫ్రైస్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా అప్పుడప్పుడు తప్పదు, బట్ స్టిల్ మ్యాక్సిమం ట్రై అయితే చేస్తే అవాయిడ్ చేయడానికి. ఇంకా జామ్ విషయానికి వస్తే మంచిగా లో ఫ్లేమ్లో థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. అంటే అక్కడే ఉండి చూసుకోవాలి అడగంటకుండా. అది ఇంకా అయ్యింది అని ఎట్లా తెలుస్తుంది అని అంటే, మనం ఒక ప్లేట్లోకి ఆ జామ్ కొంచెం పెట్టినప్పుడు అది స్ప్రెడ్ అవ్వకుండా అట్లనే ఉండాలి. సో అప్పుడు అది మనకు రిక్వైర్డ్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని, అంటే వీ హ్యావ్ టు లెట్ ఇట్ కూల్ డౌన్. ఇంకా మంచిగా చల్లగా అయిన తర్వాత ఒక జార్లోకి తీసుకోవాలి. ఒక ఎయిర్ టైట్ కంటైనర్ ఏదైనా సరే తీసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. నేనైతే 2 సెపరేట్ కంటైనర్స్లోకి తీసుకున్నా. ఒకటి అయిపోతే ఇంకొకటి వాడొచ్చు, ఎందుకు మొత్తం జామ్ని డిస్టర్బ్ చేయడం, చాలా ఎక్కువ వచ్చింది కదా అని చెప్పేసి 2 కంటైనర్స్లోకి తీసుకున్నా. ఇంకా ఫైనల్గా జామ్ అయితే రెడీ అయిపోయింది. అంటే మాకు సరిపోయింది, కానీ మా హస్బెండ్కి ఇంకా కొంచెం స్వీట్ యాడ్ చేస్తే బాగుండు అని అనిపించింది. అండ్ అట్లా స్వీట్ ఎక్కువ కావాలని అనుకున్న వాళ్ళు డేట్స్ పౌడర్ ఎక్కువ వేసుకోవచ్చు. అంటే మీకు నచ్చినట్టు మీకు నచ్చిన ఫ్లేవర్ని కస్టమైజ్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అండ్ చెప్పడం మర్చిపోయినా, చాలామంది సార్నెస్ కోసం లాస్ట్లో కొంచెం లెమన్ని పిండుకుంటారు. నాకు అది వద్దు అని అనిపించి నేను ఆ స్టెప్ స్కిప్ చేసేసిన. నాకు ఇది సరిపోయింది. అండ్ ఇంకా మీరు ఏ ఫ్రూట్స్ కావాలని అనుకున్నా దాన్ని ప్యూరీ చేసి దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. నేను ఎందుకు ఇవి రెండే తీసుకున్నా, వేరే ఫ్రూట్స్ ఎందుకు యాడ్ చేయలేదు అంటే, ఆన్య మిగతా ఫ్రూట్స్ అన్ని డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తుంది. స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ అంటే మనకి ఎప్పుడు దొరకదు, సీజనల్ కాబట్టి ఆఫ్ సీజన్లో కూడా మనం కన్జ్యూమ్ చేసుకోవడానికి నేను ఇవి చూస్ చేసుకొని జామ్ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంత సింపుల్ అండ్ హెల్దీ హోమ్ మేడ్ జామ్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎట్లా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.